వెల్కమ్ బ్యాక్. త్వరలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి టైంలో నేతలంతా ప్రతివ్యూహాల్లో బిజీగా ఉండాలి. కానీ ఆ పార్టీలో మాత్రం కీచులాటలు కనిపిస్తున్నాయి. కారణం 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరే. పార్టీలో సామాజిక వర్గ పోరు కొంప ముంచుతుందేమో అని టెన్షన్ పడిపోతోంది కేడర్. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలం ఎక్కువ. ఇక్కడ కాపులకు ఇతర సామాజిక వర్గాలకు మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో ఉన్నదే. కాపులపై వేరే సామాజిక వర్గ నాయకులు ఒకరిద్దరు పైచేయి కోసం పావులు కదపడం కాకినాడ రాజకీయాలను వేడెక్కిస్తోంది. తమ అండదండలతో అధికారంలోకి వచ్చిన మరో సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు తమనే పట్టించుకోవట్లేదని రగిలిపోతున్నారట కాపు నేతలు. ఓవరాల్ గా కాకినాడ టీడీపీలో 2 సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాకినాడ ఎమ్మెల్యేగా బీసీ నేత కొండబాబు గెలిచారు. ఇప్పుడు ఆయనకు కాపు సామాజిక వర్గానికి మధ్య అస్సలు పొసగడం లేదట. ఇందుకు కారణం కొండబాబు సోదరుడే అంటున్నారు. నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను కొండబాబు అన్న నడిపిస్తూ ఉండడం, తమను పక్కన పెట్టి బీసీలకే ప్రాధాన్యం ఇస్తూ ఉండడంపై కాపులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవి తమ్ముడిదైతే అన్న అధికారం చెలాయించడం ఏమిటంటూ కాపు వర్గం అసంతృప్తితో ఉందట. దీనికి తోడు కొండబాబు అన్న కొడుకు పుట్టినరోజున నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లతో హడావుడి చేయడం, వారసుడిని తెరపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తూ ఉండడం 2 వర్గాల మధ్య దూరం పెంచుతోంది. కాకినాడ టీడీపీలో ఓ వర్గాన్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే వర్గం ముందుకెళ్లడం పార్టీలో విభేదాలకు కారణమవుతోందంటున్నారు. ఎమ్మెల్యే పైన ఆయన అనుచర వర్గం పైన గుర్రుగా ఉన్న మరో సామాజిక వర్గం చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దొరబాబు తన పుట్టినరోజున భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామాలతో కాకినాడ టీడీపీలో విభేదాలు వీధికెక్కినట్లయింది. ఇప్పుడు పార్టీలోని కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా మారిపోయింది. త్వరలో కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేకు పార్టీలో మరో వర్గానికి మధ్య ఆధిపత్య పోరుతో నష్టమే తప్ప లాభం లేదు అన్న చర్చ కేడర్లో జరుగుతోంది. ఈ విభేదాలను మొదట్లోనే తుంచేయకపోతే ఆ ప్రభావం ఎన్నికలపై పడడం ఖాయమంటున్నారు. మరి పార్టీ పెద్దలు ఈ ఆధిపత్య పోరుకు ఎలా చెక్ పెడతారో చూడాలి.